బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మధ్యాహ్నం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. కాళేశ్వరంతో పాటు పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఇవాల్టి ఎన్డీఎస్ఏ సమావేశంలో పాల్గొనే ఇంజనీర్లకు సూచనలు చేశారు. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వరంగల్లో జరిగే కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ప్రెసిడెంట్ వంటి అంశాలపై ఈ పర్యటనలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వరుస సమావేశాలతో అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఏ సమావేశాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది శివ? రైట్ ప్రశ్న. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మొదటి పర్యటనలో భాగంగా నిన్న తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అలాగే సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో సమావేశమయ్యారు. శనివారం ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో జరిగిన అంశాలకు సంబంధించి ఆ సమావేశం యొక్క సారాంశాన్ని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు తీసుకుని వెళ్లారు. దానిలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు ఈరోజు కూడా అధికారుల స్థాయిలో సమావేశం ఉన్న నేపథ్యంలో వారితో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో ఈరోజు తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు, సలహాదారు ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశం అవుతున్న నేపథ్యంలో పలు విషయాలపై చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే శనివారం ఏ విషయాలపై చర్చలు జరిగాయో, ఇటువంటి విషయాలపై ప్రధానంగా అందరి అభిప్రాయాలు తీసుకున్నారో దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈరోజు అధికారులు అటు ఇంజనీర్లు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఎన్డీఎఫ్సీ సేఫ్టీ అధికారుల సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ సమావేశంలో పాల్గొనే సందర్భంలో మాట్లాడిన అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు కానీ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ రిపోర్టుకు సంబంధించి ప్రధానంగా ఏ విషయాలపై ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించాలి అనే అంశాలపై నిన్న తన అధికారిక నివాసంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ అధిష్టానం పెద్దలతో కలవబోతున్నారు. మరోవైపు ఇటీవల చేసిన ఏదైతే రుణమాఫీ అంశం ఏదైతే ఉందో, ₹1,00,000 వరకు రుణమాఫీ చేశారు. అంటే ఇచ్చిన గడువులోగానే రుణమాఫీకి సంబంధించి ముందుగానే ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేశారు. మరోవైపు 2 లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు కంప్లీట్ చేస్తామన్నారు. దానికన్నా ముందే కంప్లీట్ చేసే యోచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రుణమాఫీ చేశారో దానికి సంబంధించి వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఒక కృతజ్ఞత సభగా దీన్ని చెప్తున్నారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీని సభకు ఆహ్వానించేందుకు సీఎం ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించిన కేంద్ర నీటిపారుదల జలశక్తి శాఖ మంత్రితో కూడా సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు కూడా సాయంత్రం కేంద్ర మంత్రితో కలిసే సందర్భంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏదైతే తెలంగాణలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి సహకారం అందించాలంటూ కూడా కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించబోతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాల విషయానికి వస్తే ఈ రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు అంటే పార్లమెంట్లోనే మ్యాక్సిమం కలిసే అవకాశం కనిపిస్తుంది. అందరూ పార్లమెంట్లోనే అందుబాటులో ఉంటారు కాబట్టి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కాబట్టి రేపు బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, మరోవైపు సోనియా గాంధీ వీరందరూ కూడా పార్లమెంట్లో అవైలబుల్గా ఉంటారు కాబట్టి వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ లోపల ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆఫీస్లో వీరందరినీ కూడా
కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక రాహుల్ గాంధీకి అక్కడే ఆహ్వానం పలికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా ఈరోజు సాయంత్రం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ఈ సమస్యను త్వరితగతిన పూర్తి చేయాలి, కేంద్రం నుంచి జలశక్తి శాఖ నుంచి రావాల్సిన నిధులను కూడా విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా సిఆర్ పాటిల్ను కోరబోతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు కానీ, అంటే గత 2 పర్యాయాలు ఢిల్లీ వచ్చిన సందర్భంలోనే గతంలోనే మంత్రివర్గ విస్తరణ కానీ ఇటు పీసీసీ ప్రెసిడెంట్ అంశం ప్రధానంగా పెద్దగా ప్రచారం జరుగుతోంది, మార్పు జరుగుతుందనేది దానికి సంబంధించి గత పర్యటన సందర్భంగానే స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడం, మరోవైపు పీసీసీ ప్రెసిడెంట్ సంబంధించి కూడా పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అనేక మంది ఆశావాహులు ఉన్నారు. ఇక ఇటు పీసీసీ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే బీసీ సామాజిక వర్గం, ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ ఎవరికి అవకాశం దక్కుతుందో అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాత్రం తనకే అధిష్టానం ఆశీర్వాదం ఉంది, తనకే పీసీసీ పదవి వస్తుందంటూ కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మధేష్ గౌడ్ కూడా మాజీ ఎంపీ పోటీలో రేసులో ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ బలరాం నాయక్, అలా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి సంపత్ కుమార్ కూడా ఇద్దరు కూడా పీసీసీ రేసులో ఉన్నాం. ఒకవేళ అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అందరితో కలిసి పనిచేస్తామంటూ కూడా వారితో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మిగతా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ప్రెసిడెంట్ మార్పు, అంటే ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశాలపై ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో కలిసి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.